దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక బంగారు మెడల్ సంపాదించాలి అంటే ఒక ఆటల పోటీల్లో కావచ్చు, చదువులో కావచ్చు, కొంత శ్రమ పడాలి, అభ్యాసం చేయాలి. ఒకనాడు చేస్తే వచ్చేది ఎప్పుడు? దానికి కొంతకాలం దాన్ని క్రమంగా మనం వశపరుచుకోవాలి. ఉదాహరణకి ఒకడు 90 కేజీలు ఉన్నాడు అనుకుందాం. ఆ 90 కేజీలు ఉన్నవాడు 70 కేజీలకి దిగాలి. ఎలా దిగుతాడు? వాడు లోపల నుంచి అన్నీ తీసి ఇలాగ బయటికి తీసేస్తాం అంటే అలాగ సాధ్యం కాదు. వాడే ఉండడు. తర్వాత ఏం చేయాలి? దానికి ఒక అభ్యాసం చేయాలి. కొంతమంది ఆపరేషన్స్ చేసి ఆ పొట్టను జాగ్రత్తగా తీసేసి దాన్ని జాగ్రత్తగా మళ్ళీ కుట్టేసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ యోగ్యుడైనటువంటి ఒక నిపుణుడు నువ్వు అట్లాగా కొయ్యక్కర్లేదు, కుట్టక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, మంచిగా ఆహారాన్ని జాగ్రత్తగా సేవించే ప్రయత్నం చేయి అని వాడు ఒక విధమైనటువంటి ఆహారపు అలవాట్లని ఇస్తాడు. నువ్వు మొట్టమొదటి ఇలా ఆరంభించు, క్రమంగా ఇలా కంటిన్యూ చేయి, ఈ రకంగా తీసుకో. ఒక 3-4 నెలలు కనుక వీడు అలా చేయగలిగితే శుభ్రంగా చక్కగా హాయిగా 90 కేజీలు వాడో 100 కేజీలు వాడో 70 కేజీలకో 60 కేజీలకో చక్కగా దిగుతాడు. వాడు సహజంగా దిగుతాడు. ఈ రకంగా కట్టి కోసి చేసే దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. కానీ సహజమైన ప్రవృత్తిలో వాడు కనుక ప్రయత్నం చేస్తే ఒక రోజులో అవ్వదు, ఒక రోజులో కాకూడదు కూడా. అలాగా అయితే అది ప్రమాదం. అది ఒక పద్ధతిలో క్రమంలో చేసినట్లయితే తప్పకుండా వాడు దాన్ని సాధించగలుగుతాడు. దానికి మొట్టమొదట ఏదో కొంత నీళ్ళతో వాడు ట్రీట్మెంట్ చేస్తాడు, ఏదో పండ్ల రసాలతో ట్రీట్మెంట్ చేస్తాడు, ఏదో పచ్చి కూరలతో చేస్తాడు, ఆ తర్వాత ఏదో ఉడికిన కూరలతో చేస్తాడు, ఆ తర్వాత ఇంకొక రకంగా ఈ లోపల మళ్ళీ కొన్ని శారీరకమైనటువంటి అభ్యాసాలు చేయిస్తాడు. ఇవన్నీ కనుక వాడు సవ్యంగా పాటించి ఉండగలిగితే తప్పకుండా చక్కగా వాడు తయారవుతాడు. వాడు అనుకున్న క్రమంలో వాడు రాగలుగుతాడు. అయితే ఇది మొదట చేసేటప్పుడు కొంచెం వాడికి ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు బ్రహ్మాండంగా మంచి మంచి వేపుళ్ళు తినే అలవాటు ఉన్నవాడికి ఇప్పుడు అవన్నీ మానేసి కాస్త నీళ్లు తాగరా బాబు, నిమ్మకాయ నీళ్లు తాగరా అన్నాడు అనుకోండి, వాడికి కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది మొదట్లో. దానికి చూడగానే అలాంటి వస్తువుల్ని తలుచుకోగానే వీడికి మనస్సు వాటి వైపు పరుగులు పెడుతూ ఉంటుంది.
కానీ వీడు తన లక్ష్యాన్ని కనుక మనస్సులో స్థిరపరుచుకోగలిగితే, నా లక్ష్యం ఇంత కావాలి, ఇది తప్పనిసరిగా ఇంత టైంలో సాధించాలి అని కనుక వాడు పెట్టుకున్నాడు అనుకోండి, దాన్ని చూసినప్పుడు వీడి మనస్సు పరిగెట్టినా ఇది నా లక్ష్యం, ఇది నా లక్ష్యం, ఇది నా లక్ష్యం అని దీన్ని మళ్ళీ 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 చెబుతూ ఉంటాడు. ఇది చెప్పడం వల్ల క్రమంగా దాని మించి వీడు వెనక్కి రాగలుగుతాడు. ఆ వెనక్కి వచ్చేట్టుగా చేసే అభ్యాసానికే వైరాగ్యం అని పేరు. అంటే వీడికి దానివైపు వెళ్ళాలి అనేటటువంటి రాగం ఏర్పడితే దాని నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెనక్కి తెస్తున్నాడు, విరాగము అలవాటు చేస్తున్నాడు. దానికే వైరాగ్యం అని పేరు పెట్టారు. వైరాగ్యం అంటే అది కబుర్లతో వచ్చేది కాదు కదా, అది అభ్యాసంతో వచ్చేది. వీడికి కావలసిన దాన్ని కూడా వీడు అభ్యసిస్తూ ఉండాలి. నువ్వు ఇలా తినాలి, ఇలా త్రాగాలి, ఇలా ఏదో అభ్యాసాలు ఏవో చేయాలి, యోగాభ్యాసమో ఆసనాలో ప్రాణాయామాలో మరొకటో ఇవి ఏవో చేయించినట్లయితే వీటి వల్ల, అలాగే చేసేటటువంటి ఆ వాటి యందు ఉండే రుచిని తగ్గించుకోవడం వల్ల మొదట్లో ఒక 4-5 రోజులు కొంచెం ఇబ్బంది అని అనిపిస్తుంది, వారం రోజులు ఇబ్బంది అని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ఈ మధ్యన మాకు ఒక మిత్రుడు కలిశాడు. ఆ మిత్రుడు ఎక్కడి నుంచో విదేశం నుంచి వచ్చాడు. ఆయన వచ్చి ఒక ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన 15 రోజులు ఉన్నాడు. ఆయన ఈ 15 రోజులు అక్కడ ఉన్న కాలంలో వాళ్ళేవో కొన్ని పద్ధతుల ప్రకారం అతని చేత కొన్ని అభ్యాసాలు చేయించారు. మొట్టమొదట 5-6 రోజులు అతనికి చాలా కష్టం అని అనిపించిందిట. తర్వాత మెల్లిమెల్లిగా ఇంక తప్పదు కనుక ఇంకక్కడ అన్ని రోజులు ఉండడానికి నిర్ణయం చేసుకుని వెళ్ళాడు కనుక అడ్జస్ట్ చేసుకున్నాడు. కానీ 15 రోజుల తర్వాత అతను అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాడు. సరే, వాళ్ళ అమ్మగారు మామూలుగా అలవాటు ప్రకారం కాస్త ఆవకాయ వేసి అన్నం పెడితే ఆవకాయ నోట్లో పెట్టుకోలేకపోయాడు. ఆయన అమ్మో నాకు అసలు ఇది పట్టలేదు, అసలు కారం భయంకరంగా ఉంది, తీసేయండి. ఇదివరకు అది లేకపోతే ముద్ద దిగేది కాదు, అది ఉంటే తప్ప ఆహారం తినేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు చేసిన అభ్యాస ప్రభావం చేత అమ్మో అది నాకు అవసరం కాదు అని అనిపించే స్థితికి ఆ పిల్లాడు రాగలిగాడు. ఇదివరకు రుచి ఉంది, కానీ ఇప్పుడు దాని యందు ఉండే రుచి విగతమైంది, విరాగమైంది, దాని యందు వైరాగ్యం ఏర్పడింది. తనని ఒక పద్ధతిలోకి తెచ్చుకున్న తర్వాత ఎస్ ఇది నాకు చాలా తేలికగా ఉంది, ఇది చాలా బాగుంది, ఇలా నేను కొనసాగాలి అని అనుకున్నప్పుడు దాన్ని అతను చేస్తుంటే ఇదివరకు తనకి ఇష్టమైన ఒక్కొక్కటి క్రమక్రమంగా అది దూరమై ఇప్పుడు ఉండాల్సిన పద్ధతిలో అతనికి రుచి ఏర్పడింది. దీన్ని అభ్యాసం అంటారు. అభ్యాసము వైరాగ్యము. ప్రయత్నం చేస్తే దక్కుతాయి. ప్రయత్నం చేయని వాడికి ఏది ఆకాశంలోంచి ఊడి పడదు ఎప్పుడు కూడా. నథింగ్ కమ్స్ ఫ్రమ్ బ్లూ. నో. సాధిస్తే కానిది లభించనిది ఏది ఉండదు కూడా. మనస్సు అనేది దానికి ఒక మెయిన్ ప్రధానమైనటువంటి మూల సూత్రం, ప్రధాన కారణం. ఇది మధ్యలో ఉంటుంది, ఇది నడిపిస్తూ ఉంటుంది మొత్తం బండిని అంతటినీ. దీనికి నువ్వు తగ్గట్టుగా కనుక దాన్ని చెప్పి దాన్ని నీ పద్ధతిలో పెట్టుకోగలిగావా, ఈ ప్రపంచం అంతా నీకు అతి ఉత్తమమైనటువంటి క్షేత్రం అవుతుంది. ఇందులో ఏది చెడ్డది కాదు, అప్పుడు ఏది కూడా మనకి దోషములు కలిగింది కాదు, అన్నీ మంచివే. నీకేది అవసరమో అంతవరకు నువ్వు తీసుకోవచ్చు. మనిషికి నేర్వవలసింది అది. దీన్నే భగవంతుడు చెప్తున్నాడు 36వ శ్లోకంలో. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుం ఉపాయతః.
అసంయతాత్మన, యతాత్మ ప్రయత్నంతో మనస్సుని తన చేతుల్లో పెట్టుకునేవాడు. ఆత్మ అంటే మనస్సు, యత అంటే యత్నముతో తీసుకునేవాడు అని అర్థం. ప్రయత్నంతో మనస్సుని స్వాధీనం చేసుకున్నాడు యతాత్మ. ప్రాకృత విషయాల్లోంచి అప్రాకృతమైనటువంటి ఆత్మవైపు దాన్ని పెట్టాలి అనుకున్నాడు సంయతాత్మ అవుతాడు. సంయతాత్మ అయినట్లయితే ఏది కష్టం కాదయ్యా. అసంయతాత్మన, ఎవడైతే బొత్తిగా ప్రయత్నం చెయ్యాలి అని అనుకోడో అలాంటి వాడికి ఎంత గొప్పవాడైనా కావచ్చు వాడు. అర్జునుడినే గతంలో ఆయన 34వ శ్లోకంలో చెప్పాడు, మహాబాహో అసంశయం మహాబాహో. అర్జునుడిని మహాబాహు, మంచి బలం కలిగిన వాడు. శారీరకంగా నీకు ఎంత బలం ఉన్నా మనస్సు నీకు కనిపించేది కాదు కనుక శరీర బలంతో మనస్సుని పట్టుకుని నిగ్రహిద్దాం, సాధ్యం అయ్యేది కాదు. మనసు అంతరింద్రియం, అది పైన ఉండేటువంటి దానికి దేనికి అందేది కాదు. అంచేత నీకుండేటటువంటి బాహిరమైనటువంటి బలాలు ఏవి దాని విషయంలో ఉపయోగపడేవి కావు కనుక దాన్ని నువ్వు ఆలోచనతోటి మాత్రమే సరైన మార్గంలో పెట్టగలుగుతావు. చేత మనస్సులో సరిగా అది పనిచేసేటట్లుగా తగినటువంటి ఆలోచనని, ఏ ఆలోచన ఇవ్వాలి? సమతా దృష్టిని ఇవ్వాలి. మనకి అటువంటి చెప్తుంది అదే కదా ఆయన, సర్వత్ర సమం పశ్యతి సుఖం వా యదివా దుఃఖం. ఎవడికి ప్రపంచంలో తన చుట్టూ ఉండేటటువంటి వస్తువుల్లో కానీ ప్రాణుల్లో కానీ దేనికి సుఖం కలిగినా అది నాకు, దేనికి కష్టం కలిగినా అది నాకు అని స్పందించగలిగే స్థాయికి ఎదగాలి. అంటే మనస్సు అంతవరకు వీడికి పక్వం కావాలి. అంటే మరి వాడికి కొంత సాధన చేయాలి కదా. వీడు సాధించాల్సిన యోగం అది. యోగం అంటే కలయిక. మనస్సు ఆ ఆలోచనతోటి కలిసేటంత వరకు వీడి తీసుకెళ్ళాలి. ఆ యోగం ఎవడికి సాధ్యమవుతుంది? అసంయతాత్మన దుష్ప్రాప. ఎవడైతే ప్రయత్నం చెయ్యను అని అనుకుంటాడో వాడికి లాభం లేదు, వాడికి అది సాధ్యం కానే కాదు. కానీ వస్యాత్మనాతు యతత, ఇందులో 2 చెప్పాడు ఆయన. ఒకటి వశ్యాత్మ కావాలి, అంటే ఆత్మని మనస్సుని తన స్వాధీనంలో మొట్టమొదటి పెట్టుకున్నవాడు కావాలి. మనసు స్వాధీనంలో ఉంది కదా అని వీడు ఊరుకుంటే లాభం లేదు. యతత, అప్పుడైనా మళ్ళీ వీడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే ఒకసారి వచ్చేసింది కదా అని వీడు కూర్చుంటే, ఇప్పుడు నేను శుభ్రంగా 90 కేజీల్లోంచి 70 కేజీల్లోకి 60 కేజీల్లోకి వచ్చేసాను కదా, ఇంక ఈసారి అయిపోయింది నేను సాధించేసాను కనుక మళ్ళీ వీడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు అనుకోండి, ఈసారి 110 కేజీలు అవుతాడు. అయితే ఏదైతే తాను పొందాలనుకున్నాడో దానిని యతత, దానివైపు వీడి దృష్టి ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి. ఆత్మ సాక్షాత్కారం వైపు, ఆత్మల యొక్క సమతని గుర్తించిన వాడు, ఆత్మలన్నీ వానికి చెంది ఉంటాయి అని గుర్తించినటువంటి వ్యక్తి దానిని పదే 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 మళ్ళీ స్మరిస్తూనే ఉండాలి. యతత శక్య అవాప్తుం, వాడికి మాత్రం తప్పకుండా దానిని పొందడానికి అవకాశం ఉంటుంది, తగును. అయితే వీడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. యతమానుడు కావాలి. యతమానుడు ఎప్పుడవుతాడు? జితమనస్కుడు కావాలి. మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇవి 2 కూడా ఒకదానితో ఒకటి జోడు గుర్రాల్లాగా సాగుతూ ఉంటేనే అప్పుడైనా ఉపాయత. మనకి నీతి శాస్త్రంలో ఒక నియమం చెప్తారండి, ఉపాయేన తుయచ్చక్యం నతచ్చక్యం పరాక్రమై. సులభంగా మంచి ఆలోచనతోటి చేయగలిగినటువంటి పని
ఎంత బలం ఉన్నా సాధ్యం కాదు. మనకి నీతి శాస్త్రం చెప్పింది, పంచతంత్రం లాంటి గ్రంథాలు మనకి ఈ విషయాన్ని చెప్పాయి. బస్ మనకి జ్ఞాపకం ఉండి ఉంటుంది సింహము కుందేలు కథ. ఒక కుందేలు వస్తోంది, సింహం ఎదురుపడింది, ఆ సింహం దీన్ని మింగేస్తానంది. సింహం ముందర కుందేలు ఏమవుతుంది కనుక, ఇది ఎంత పరిగెడితే మాత్రం ఎక్కడ తప్పించుకోగలుగుతుంది కనుక, అది పెద్ద జంతువు, భయంకరమైన జంతువు, బలమైనటువంటి జంతువు. ఇది చూస్తే దాని ముందర ఓ చిన్న జీడిపప్పు లాంటిది టక్కమ నోట్లో వేసేసుకుంటుంది, మింగేస్తుంది. ఇది తప్పించుకుని ఎక్కడ పరిగెట్టగలదు కనుక ఇది. కానీ ఆలోచించింది, నమస్కారం పెట్టింది ముందర. మహారాజా, జంతురాజా. ఓ రాజా అనగానే కొంచెం దానికి ఆనందం వేసింది. ఏమంటావు అంటే, మహారాజా నేను మీ దగ్గరికే వస్తున్నా, మిమ్మల్ని సేవించుకోవడం కోసమనే వస్తున్నా. కానీ మీ దగ్గరికి వస్తుంటే అక్కడ దారిలో మార్గ మధ్యంలో ఒక పెద్ద నుయ్యి ఉంది మహారాజా, అందులో మరొక పెద్ద సింహం ఉంది, నేనే ఈ అడవికి అంతటికీ రాజుని అందండి మహారాజా. నేనుండగా? అవును మహారాజా, మీరుండగా అది అని అంటే నేను దానికి చెప్పా, మహారాజా ఆ సింహమా నువ్వు ఉండబోయ్, మా మహారాజు గారు అక్కడ ఉన్నారని చెప్పి అక్కడిని తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను మహారాజా, మీకు ఆ విషయం చెబుదామని వచ్చాను. ఎక్కడుంది అది? మీరు అనుగ్రహిస్తే నేను తీసుకువెడతా మహారాజా, మీకు చూపిస్తా. పద వస్తున్నా అన్నాడు. బయలుదేరాడు. ఈ వచ్చేదారిలో పెద్ద నుయ్యని చూసింది, పెద్ద లోతైనటువంటి పెద్ద బావి. ఆ బావి దాకా తీసుకొచ్చింది. దాని కింద ఎక్కడో నీళ్లు ఉన్నాయి, దాంట్లోకి చూపించింది. మహారాజా ఇందులోనే ఉన్నాడు వాడు, భయంకరమైన వాడు, పైకి వస్తే అమ్మో. చూసింది ఒకసారి సింహం, దాంట్లోంచి కింద తన నీడే కనిపిస్తోంది. అదొక పెద్ద సింహం అనుకుంది, ఒక్కసారి గాండ్రించింది, లోపల నుంచి మళ్ళీ ఆ శబ్దం అంతా పైకి ప్రతిధ్వనించింది. దానికి సమాధానంగా లోపల ఉండే సింహం గాండ్రిస్తోంది అని అనుకుంది, గర్జిస్తోంది అని అనుకుని వెంటనే దాని యొక్క పరాక్రమంతో దాన్ని తొలగించేద్దాం అనుకుని టక్కన లోపల దూకింది. బాయ్ బాయ్ చెప్పి కుందేలు కాస్త వెళ్ళిపోయింది. అంటే పరాక్రమంతో సింహాన్ని జయించలేదు ఇది. మరేం చేయాలి? ఉపాయముతో దాన్ని జయించాలి. అంచేత ఉపాయేన తు యచ్చక్యం, మంచి బుద్ధిమంతుడు తన బుద్ధితోటి సాధించగలిగినటువంటి దాన్ని పరాక్రమంతో, పరాక్రమాలు దాని ముందర ఏం పనిచేవయా. అంచేత చక్కటి బుద్ధిమంతుడు కావాలి. ఉపాయం అనేది తెలియాలి. ఉపాయం అంటే అనుకున్న దాన్ని నువ్వు పొందగలిగేటట్లుగా ఏది నిన్ను అక్కడికి చేరుస్తుందో దాని పేరు ఉపాయము అని పేరు. దాని నుంచి నేను దూరం చేసేదో దాని పేరు అపాయము అని అంటాం. అపాయం అంటే నేను లక్ష్యం నుంచి పాడు చేసేది, ఉపాయం అంటే లక్ష్యం వైపు నిన్ను చేర్చేది. చేత ఉపాయేన తు యచ్చక్యం, దాంతో నువ్వు ఎన్నైనా పొందగలగచ్చు. పరాక్రమంతో అన్నీ పొందలేము. పరాక్రమం కొంతవరకే పనిచేస్తుంది. అంచేత అర్జున, ఎవడైతే వశ్యాత్మనా తుయ్యతత, వాడు మనస్సుని స్వాధీనంలో పెట్టుకుని కనుక చేయవలసిన పనిని వాడు సక్రమంగా చేస్తే శక్య అవాప్తుం ఉపాయత, వాడు మంచి సాధనాలతోటి తప్పకుండా నువ్వు కోరుకున్న సమత దృష్టిని సాధించవచ్చు. మనకి రామకృష్ణ పరమహంస జీవితంలో ఓ అందమైన సన్నివేశాన్ని చూపిస్తారు. ఒక మంచి కథ చెప్తారు మనకి. అది వాస్తవమా కాదా అనేది మనలో పక్కన పెట్టినా, వివేకానందుడు ఇంకా అలా మారలేదు కుర్రాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు. ఆయన అడిగట, నాకు దేవుణ్ణి చూపించగలవా? చూపించాలా? నిజంగా చూడాలని కోరికుందా అంటే కోరికుంది. మరి చూడ్డానికి నేను తీసుకెళ్ళమంటావా? ఓ తప్పకుండా. అయితే భోజనం చేసిరా, పెడదాం మనం అక్కడికి. సరే లోపల భోజనానికి తీసుకువెళ్ళారు.
మంచి మంచి గులాబ్ జామ్స్, మంచి మంచి రసగుల్లాలు, మంచి మైసూర్ పాకులు, చక్కటి దూద్ పేడాలు, ఇలాంటివన్నీ ఆ పక్కన ఉన్నాయి. సరే అక్కడికి తీసుకువెళ్ళి శుభ్రంగా అవన్నీ పెట్టాడు. అవన్నీ తినేసి రావయ్య వెడదాం అన్నాడు. ఈయన వెళ్ళి తిన్నాడు, పాపం వచ్చాడు. సరే రా వెడదాం అని నదీ తీరానికి తీసుకువెళ్ళాడు. రామకృష్ణ పరమహంస కూడా మంచి దృఢకాయుడట, మంచి గట్టి దేహం కలిగిన వాడు ఆయన. సరే దీంట్లో స్నానం చేద్దామా, దాకా స్నానం చేయి అన్నాడు ఆయన. సరే ఈయన మునిగాడు, ఆయన కూడా మునిగాడు. ఆయన మునగ్గానే మెడ మీద చెయ్యి పెట్టి నొక్కాడు నీళ్ళలోకి. చచ్చాను మొర్రో, నీళ్ళు గాలి ఆడటం లేదన్నాడు ఆయన. ఇంకా నొక్కాడు గట్టిగాను. ఓ ఓ ఓ ఓ ఓ అని అరుస్తున్నాడు ఆయన. గులాబ్ జామ్ తింటావా? ఓ ఓ ఓ ఓ. మైసూర్ పాక్ తింటావా? రసగుల్లా తింటావా? దూద్ పేడా కావాలా? అడిగాడు ఈయన. అడిగితే అబ్బా నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు. కాసేపు అయిన తర్వాత ఇంకా మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మెల్లిగా చేయి పైకి తీసాడు ఆయన. ఇక పైకొచ్చి ఉద్రిక్తుడైపోయి, నన్ను దేవుణ్ణి చూపిస్తానని తీసుకొచ్చి నీళ్లలో ముంచుతావా, నా ప్రాణాలు తీస్తావా? అందుకోసం తీసుకురాలేదా? నేను నీళ్లలో ముంచినప్పుడు నీకేమనిపించింది? వెంటనే బయటికి రావాలనిపించింది. మరి నేను అడిగాను కదా నేను గులాబ్ జామ్ తింటావా అని. నువ్వు ఇందాక భోజనం చేసి రావయ్య అంటే మంచి ఇష్టంగా తిన్నావు కదా అవి. మరి నీకు అవే నేను ఇస్తానంటే నువ్వు ఏమన్నావు? గులాబ్ జామా, గాడిది గుడ్డ. ముందర ప్రాణం పోతుంటే గాలి ఆడకుండాను నీళ్లు ముక్కుల్లో పోయి, చెవుల్లో పోయి, కన్నుల్లో పోయి, ప్రాణం పోతుంటే చస్తుంటే గులాబ్ జామ్ ఏమిడ కదా. నీకు ఆ నీళ్ళ ఉన్నప్పుడు ఏమనిపించింది? బయటపడాలని అనిపించింది కదా. ఇప్పుడు నువ్వు ఈ శరీరంలో ఉన్నావు కదా, ఈ శరీరంలోంచి బయటపడాలనేటంత తపన నిజంగా నీలో ఉన్నట్టయితే ఆ నీళ్ళల్లో ఉండేటప్పుడు నీకు గులాబ్ జామ్ అక్కర్లేదు, మైసూర్ పాక్ అక్కర్లేదు, జిలేబీలు అక్కర్లేదు, రసగుల్లాలు అక్కర్లేదు, ఏవిచ్చినా నీకు అవసరం లేదని ఎట్లా అనిపించిందో, ఈ దేహంలో ఉన్నంత వరకు దేహగతమైనవి ఏవి నాకు అవసరం లేదని అనిపించేటంత తపన నీకున్నట్టయితే, అంత ఆర్తి నీకున్నట్టయితే నీకు ఇప్పుడే ఇక్కడే కనిపిస్తాడయా నీకు. మనకది చూడాలి, చూడొచ్చా? కనిపిస్తాడా? ఎలా ఉంటాడు? మనకేదో క్యూరియాసిటీయే తప్ప, మనకేదో అది అవునా కాదా తెలుసుకుందాం అనేటటువంటి కోరికే తప్ప, నిజంగా చూడాలనే తపన ఉన్నట్టయితే ఇతరమైన వాటి వేటి యందు నీకు దృష్టి అనేది పోనే పోదు. అంత దృష్టి నీకు అనుకూల భావంతోటో ప్రతికూల భావంతోటో నీకు ఎలా ఉన్నా నీకు అది తప్పకుండా లభించి తీరుతుంది. నీకు హిరణ్యకశిపుడు మందరికి పరిచితుడు, ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారు. హరిని చూడాలి, ఎక్కడైనా సరే పట్టుకోవాలని అనిపించింది అతనికి. ఎలా చూపిస్తావా? చూపించి ఎక్కడున్నాడో చూస్తా, నేను వాడు అంతు చూస్తాను. ఇది వ్యతిరేక భావంతో దిగాడు ఆయన. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఓకే. కానీ ఆయనలో ఉండేటువంటి పట్టుదల మాత్రం అపారం. అంత పట్టుదల వాడికి ఏర్పడింది కనుక ఒక స్తంభాన్ని తెల్లో చేసుకుని దేవుడు బయటకు వచ్చాడు. స్తంభంలోంచైనా బయటకు వస్తాడు ఆయన అని నిరూపణ చేసుకున్నాడు ఆయన. అంటే చైతన్యమైన వస్తువులోంచి రావాలా, అచేతనంలోంచి రావాలా అనేటువంటి ప్రశ్న కూడా లేదు. ఎక్కడి నుంచైనా సరే తను వెంటనే బయటకు వచ్చి కనిపించేటట్లుగా ఉంటాడు ఆయన. అంత ఆర్తి మనకేది. ఈ ఆర్తి అనేటటువంటిది మనం సంపాదించగలగాలి. అది అభ్యాసం చేత రావాలి. తదితరమైన వాటి యందు ఉండేటువంటి విరాగత చేత రావాలి, వైరాగ్యం చేత కావాలి. దానికి తగ్గట్టుగా మనస్సుని స్వాధీనం చేసుకుని ఉండాలి. ప్రయత్నం కూడా మనం చేయాలి.
చేత వశ్యాత్మనా తు యతతా శక్యః అవాప్తుం ఉపాయతః. నువ్వు సులభంగానే పొందొచ్చునాయా అని 36వ శ్లోకంలో ఎవడికి సాధ్యం కాదు, వాయోరివ సుదుష్కరం తస్యాహం నిగ్రహం మన్యే అన్నాడు గతంలో. అమ్మో, ఈ మనసుని కంట్రోల్ చేయడం భయంకరమైనటువంటి వాయుగుండంలాగా ఉందయా, దీన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఎస్, కరెక్టే, అది సాధ్యం కాదు. ఎవడికి? అసంయతాత్మన. ఎవడి మనస్సు వాడి కంట్రోల్లో ఉండదో, ఎవడి దగ్గర ప్రయత్నం ఉండదో, ఎవడికి ఉపాయం తెలియదో వాడికి సాధ్యం కాదు. కానీ ఎవడికి మనసు స్వాధీనంలో ఉంటుందో, ఎవడు ఉపాయాన్ని అవలంబించి ఉంటాడో, ఎవడు ప్రయత్నశీలుడై ఉంటాడో, చేత వశ్యాత్మత్వం, యతమానత్వం, ఉపాయ స్వీకరణము, ఈ మూడు కనుక ఉన్నట్టయితే తప్పకుండా శక్యః అవాప్తుం, సమదర్శనం అనేటటువంటిది తప్పకుండా సాధ్యమవుతుంది. అది అంత అందని ద్రాక్ష కాదు సుమా అంటూ అర్జునుడిని ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణుడు ముందుకు తీసుకువెడుతున్నాడు. 6వ అధ్యాయంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.